రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. వ్యవసాయం గిట్టుబాటు కావడమే లేదు. వ్యవసాయం దండుగానే వాతావరణం వచ్చింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పంటని పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం, మార్కెటింగ్ చేయడం అనేది మరొక ఎత్తు అయితే. అది ఏ పైరన్నా కానీ, బుడశనగ కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, కోతాపూర్ మామిడి కానీ, అరటి కానీ, చీనీ కానీ, మిర్చి కానీ, పసుపు కానీ, పొగాకు కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. ప్రభుత్వం ఏమో మీనమేషాలు లెక్కిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసుకుంటూ కొనుగోలు కేంద్రాలు తిరగకుండా కాలయాపన చేస్తూ నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వాలు కూర్చున్నాయి. ఇక మిగతా స్కీమ్స్ ఏమన్నా అమలు అవుతున్నాయంటే ఏ స్కీము అమలు కాలేదు. ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగింది. పావలా వడ్డీ పథకానికి పాడె కట్టడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ చూస్తామా, అంతంత మాత్రమే. ఇక ఎరువుల ధరలు ఆసిపోతాము. కేవలం ఈ 6 నెలల్లోనే 50 కేజీల బస్తా మీద 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు తిరిగి. మళ్ళా దీనికి తోడు యాప్లు, ఎరువులు కొనాలంటే అది పెద్ద ప్రయాస అయిపోతా ఉంది. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఈ యాప్ల పుణ్యమాని అంగళ్ళ చుట్టూ, ఈ యొక్క రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. బట్ ఓవరాల్గా వ్యవసాయము గిట్టుబాటు కావడం లేదు. పర్యవసానంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ అప్పుల ఊబి నుండి బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో ఆత్మహత్యల్లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. చిన్న రాష్ట్రం అయింది కూడా మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత 3వ స్థానంలో ఉన్నాం. కానీ ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలంటే ఏకైక మార్గం వ్యవసాయ రుణాల మాఫీ చేయడం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులకు 1,50,000 రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని ఆ 7 గ్రామాల పరిధిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేవలం ఆ 7 గ్రామాల పరిధి కాదు, రాష్ట్రంలో ఉన్న రైతులందరి పరిస్థితి ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని రాష్ట్రం మొత్తం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలందరికీ 1,00,000 రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.